ఎడతెరిపి లేని వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమవుతోంది. వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉండడంతో యమునా తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు వరద హెచ్చరికను జారీ చేశారు. దేశ రాజధానిలో భారీ వరదలు పోటెత్తే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. ప్రభుత్వం వరద బాధితులకు సహాయక శిబిరాల్లో తగిన ఏర్పాట్లు చేసింది. హత్నీకుండ్ నుంచి విడుదలయ్యే నీటి వల్ల నగరం మొత్తం వరదల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, పరిస్థితులను పర్యవేక్షించడానికి ఢిల్లీ యంత్రాంగం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశించారు. యమునా నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీ రోడ్లు, రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోతూ ఉండడంతో ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇక పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో పంట మొత్తం వర్షార్పణమైంది. आप देखिए तस्वीरों में जो लोग हैं उनका रेस्क्यू किया जा रहा है और जो किसानों की झोपड़ियां हैं वो लगभग पानी में। పలు చోట్ల ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో నిత్యావసరాలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. नई बस्ती तो ना सड़क ऊंची होगी पर बाकी कपड़ा मंडी तो खत्म हो गई।